నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవన్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కారణమైన అధికారులను శిక్షించాలని, దళితుడు కాబట్టి ప్రభుత్వం వారు పరామర్శించలేదని, ఆదుకోలేదని వెంటనే 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అన్ని దళిత సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లాల శ్రీనివాసులు, ఆనందరావు, విజయ్ కుమార్, స్వర్ణ వెంకయ్య, ఏసి నాయుడు, ప్రభుదాస్, డానియల్, రియాజ్, నెల్లూరు జిల్లాలోని అన్ని దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొన్న విజయవాడ కృష్ణలంకలో జరిగిన విషయాన్ని మనం చూసాము. పత్రికల ద్వారా, మన సోషల్ మీడియా ద్వారా బాగా స్టేట్ మొత్తం వైరల్ అయ్యింది జరిగింది. కానీ అక్కడ జరిగిన సంఘటన ఇంకొకటి, అది ఇంకా వెలుగులోకి రాలా. ఎందువల్ల అంటే అది ఒక మాదిగా దళిత బిడ్డ కాబట్టి దాన్ని ఇంతవరకు ఎవరు వెలుగులోకి తెచ్చిన సందర్భాలు లేవు. గత నెల 21వ తేదీ ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు కృష్ణలంక శ్రీ నాగరాజు గురించి ఇతను మనం సోషల్ మీడియాలో చూసాం. అతని వేధింపుల వల్ల నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాను, అతనే నా సాగు కారణము అనే విధంగా పేరుపోగు క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. కానీ అది ఒక మాదిగ బిడ్డ కాబట్టి దాన్ని ఇంతవరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ కూడా ఇంతవరకు ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళ కానీ సందర్భించిన సందర్భాలు లేవు. ఎందువల్లంటే ఒక మాదిగ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి అందువల్ల ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా అదే కృష్ణలంక శ్రీ నాగరాజు గారు ఆయన వల్ల చనిపోయిన సాయి కృష్ణ గారు, అదేవిధంగా పేరుపోగు క్రాంతి కుమార్ గారు ఒకరికి ఒక న్యాయం కాకుండా అన్ని కులాలకి అన్ని మతాలకి సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ కుటుంబాన్ని ఎక్కడ కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు. ఎందువల్లంటే అది ఓన్లీ దళిత కుటుంబం, మాది కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోకుండా, ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా ఇంతవరకు ఆ కుటుంబ సమస్యలు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించిన సందర్భాలు లేవు. అందువల్ల ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడి ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతినిచ్చి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కుటుంబ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు దళిత ఉద్యమంలో, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకరణ విషయాల్లో కూడా అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ అతని కొడుకుని అతను కాపాడుకోలేని పరిస్థితులు ఎందుకు వచ్చిందంటే ఈరోజు మాదిగ జాతి కోసం, వర్గీకరణ కోసం పోరాటం చేసి ఈరోజు మా ఇళ్లలో కూడా అదే పరిస్థితులు ఉంటాయి. కానీ మా కుటుంబాలు మేము కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉద్యమ నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం స్పందించే ఇమీడియట్లుగా ఆ క్రాంతి కుమార్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆ కుటుంబానికి నష్టపరిహారంగా 5 కోట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే దళిత ఉద్యమాల్లో, మాదిగ ఉద్యమాల్లో అనేక విధాలుగా పాల్గొని అతని కుమారుని అతను కాపాడుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉద్యమాలు జరిపిన 21వ తేదీ వాళ్ళ కొడుకు చచ్చిపోతే 30వ తేదీ ఐలాపురం హోటల్లో దళిత క్రిస్టియన్స్ దళితులకి ఎస్సీ హోదా రద్దు చేయాలని ఆ రోజు ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ను కూడా కొడుకు చనిపోయినా కూడా ఆ మీటింగ్ను కూడా జరపడం జరిగింది. అలాంటి ఉద్యమంలో ఉండే నాయకులకి ఈరోజు సొంత ఇళ్లలో చూస్తే ఇదే పరిస్థితి. మేమందరం కూడా ఇక్కడ ప్రశాంతంగా కూర్చోన్నామంటే మాకు ఇళ్లలో కూడా ఇంతంత పొక్కలు ఉంటాయి. కానీ
ఈరోజు కుటుంబ సభ్యులను కాపాడుకోలేని పరిస్థితిలో ఈరోజు దళిత నాయకులు ఉన్నారంటే ఎంత దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ఆ సాయికృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దళిత కుటుంబం, మాది కుటుంబం కాబట్టి ఈ కుటుంబాన్ని ఇంతవరకు ప్రభుత్వం వాళ్ళ మీద స్పందించకుండా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని ఏమాత్రం కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా ఉందంటే ఓన్లీ ఒక మాది కులం, అందువల్ల వీళ్ళు ఓన్లీ ఓట్లు వేసేదానికే పనికొస్తారు కానీ వీళ్ళకి ఏం మనం భరోసా ఇచ్చేదానికి వీళ్ళంతా అంత మాత్రం వాళ్ళు కాదనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఈరోజు మాదిగల్ని మోసం చేస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే కానీ రిపీట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. అన్ని జిల్లాలు కూడా వ్యాప్తంగా మేము ఈ కుటుంబానికి అన్ని విధాలుగా లాభం జరిగే వరకు అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎంఆర్పిఎస్ వేగూరు విజయ్ కుమార్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాతీయ ఉపాధ్యక్షులు గారు, అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు గారు, ఇంకా నాయకులు కూడా వస్తూ ఉన్నారు. అందువలన ఈ కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా ఉత్సాహం ఎందువల్లంటే మా జాతి కోసం పాటుపడిన నాయకుడు పేరుపోక వెంకటేశ్వరరావు గారు ఓళ్ళ కుమారుడిగా జరిగిన అన్యాయాన్ని మేము ఖండించకపోతే మేము రాష్ట్రంలోనే జిల్లాలో కూడా తిరిగే పరిస్థితులు లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కులానికి ఒక మతానికే రాష్ట్ర ప్రభుత్వం కాదు, అన్ని కులాలకి అన్ని మతాలకి అందరూ సమన్వయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.